హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయు ఫార్మ్స్. పిల్లలకి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో అలాగే ఇచ్చే ఫీడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు త్వరగా ఎదిగే విధంగా అలాగే వాటికి డబుల్ బాడీ టైప్లో బాడీ వచ్చే విధంగా ఫీడ్ అనేది ఎలా ఇవ్వాలనేది వీడియోలో మనం చూద్దాం. సో దానిలో భాగంగా పిల్లల కోసం లార్వాని ఎలా గ్రో చేయాలనేది మనం చూద్దాం. మన అందరికీ ఈగ యొక్క జీవితకాలం తెలిసిన విషయమే. ఫస్ట్ ఈగలు గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు 4-5 రోజులకు పురుగులుగా మారుతాయి, ఆ పురుగులు తర్వాత ఈగలుగా మారుతాయి. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఈగలు గుడ్లు పెడతానికి అనువుగా ఉండే ఒక ప్రదేశాన్ని అలాగే వాటికి ఫీడ్తో సహా మనం ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేస్తాం. అందులోకి ఈగలు వచ్చి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టిన తర్వాత 4 రోజులకు అవి లార్వాగా మారుతాయి, అంటే పురుగులుగా మారుతాయి. ఆ పురుగుల్ని మనం తీసుకెళ్లి ఫీడ్గా వాడుకుంటాం. 4 నుంచి 5 రోజుల్లో మనం అది ఫీడ్గా వాడేసుకోవాలి, లేకపోతే అవి మళ్ళీ ఈగలైపోయి ఎగిరిపోతాయి. 3 పదార్థాలతో దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందులో మొదటిది పత్తి చెక్క. పత్తి చెక్క అంటే ఏం కాదు, కొన్ని ఏరియాలో దూది అంటాం, కొన్ని ఏరియాలో పత్తి అని చెప్పి అంటాం, అదే ఇంగ్లీష్లో అయితే కాటన్ అని చెప్పి అంటాం. సో ఇది కాటన్ సీడ్ కేక్ అనమాట. అంటే కాటన్ నుంచి ఆయిల్ తీసిన తర్వాత ఇది మనకు మిల్లులో వస్తుంది అనమాట. సో ఏదైనా మిల్లు దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు దొరికే అవకాశం ఉంటుంది. ఇది నార్మల్గా పశువులకి దానాలు అమ్మడానికి సెపరేట్ షాపులు ఉంటాయి, వాటిలో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. దీని తర్వాత మనకు కావాల్సిన తౌడు, అంటే మనకి రైస్ మిల్లో ఆడిన తర్వాత మనకి తౌడు వస్తుంది కదా, అది. ఆ తర్వాత మనకు కావాల్సిన కొద్దిగా వాటర్, అలాగే ఈ ప్లాస్టిక్ ట్రేస్ అనమాట. ఇప్పుడు మనం ముందుగా ఈ కాటన్ సీడ్ ని తీసుకుంటాం, ఈ పత్తి చెక్క అనే దాన్ని తీసుకుంటాం. తీసుకుని ఈ ట్రేలో నీట్ గా ఫిల్ చేసుకుంటాం. ట్రేలో దీన్ని మొత్తం వేసుకుంటాం. ఒక 3 గుప్పులు వేసుకుంటాను నేనైతే. ఇప్పుడు దీనిపైన నేను తౌడు వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటాను. ఈ తౌడు అనేది మనకి లోపల ఈగలు గుడ్డు పెట్టిన తర్వాత ఆ లార్వాకి మనకి ఫీడ్ గా యూజ్ అవుద్ది అనమాట. ఆ ఈగలు పెట్టిన గుడ్ల నుంచి వచ్చిన లార్వా ఎదగడానికి తౌడు అనేది ఒక ఫీడ్ కింద యూజ్ అవుద్ది అనమాట. అందుకే తౌడు మరీ ఎక్కువ వేయకూడదు, పైన లైట్ గా మొత్తం కవర్ అయ్యే విధంగా చల్లుకుంటే సరిపోద్ది. ఈ రెండింటిని బాగా కలిపి దాని తర్వాత మనం వీటిలో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ ఎలా ఉండాలంటే కొంచెం మరీ ఎక్కువ అవ్వకూడదు, అలానే మరీ అస్సలు లేకుండా ఉండకూడదు. సో మోడరేట్ గా వేసుకుని మనం చెయ్యి పెడితే బాగా జుర్రుగా అంటారు కదా, అలా జుర్రుగా ఉండే విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఇందులో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ మనకు బాగుండాలి, అంటే కెమికల్స్ మిక్స్ అవ్వకూడదు, అంటే క్లోరిన్ అవి కలుపుతారు కదా, అటువంటి ఏమీ లేకుండా ఉండే వాటర్ని తీసుకోవాలి. అటువంటిది ఏదైనా ఉంటే లార్వా గుడ్డు దశలో చనిపోద్ది అనమాట. దీని తర్వాత మనం ఈ ట్రేస్ ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడైతే ఈగలు బాగా ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాలో పెట్టాలి. ఇప్పుడు మనం దీంట్లో బాగా వాటర్ వేసి జుర్రుగా చేయడం వల్ల ఈ తడి కోసం ఈగలు వచ్చి ఇందులో గుడ్లు పెడతాయి అనమాట. దీని తర్వాత మనం ఒక బాటిల్లో వాటర్ పోసి ఒక స్ప్రేయర్ ని రెడీ చేసుకోవాలి. ఈ స్ప్రేయర్ క్యాప్ అనేది మనకు బయట సెపరేట్ గా దొరుకుతుంది, 10-20 రూపీస్ లో దొరుకుతూ ఉంటుంది అనమాట. ఈ స్ప్రేయర్ క్యాప్ ని మనం బాటిల్ నిండా వాటర్ తీసుకుని దానికి పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత మనం 3 పూట్ల, అంటే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఈ స్ప్రేయర్ వాటర్ ని మనం ఈ ట్రేస్ మీద చల్లుతూ ఉండాలి. ఎందుకంటే అది పొడిగా అయిపోకూడదు, అలాగని చెప్పి మరీ తడిగా అవ్వకుండా ఉండే విధంగా మనం ఇలా స్ప్రేయర్ ని యూజ్ చేసుకుంటాం. ఇదే విధంగా మనం 4 days 3 పూట్ల ఇలా వాటర్ ని స్ప్రే చేసుకుని మెయింటైన్ చేస్తూ ఉంటే 4th డే మనకు లార్వా అనేది రెడీ అవుతుంది. అయితే 4th డే కానీ లేకపోతే 5th డే మార్నింగ్ కానీ మనం ఇది పిల్లలకు ఫీడ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది లైవ్ పురుగులు అవడం వల్ల పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటాయి. అలాగే మనకు BSF లార్వా అవి ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ దానిలాగా ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా. దీంతో పాటు నేను రొయ్యి పుట్టు అని చెప్పేసి బయట ఎండు చేపలు అయ్యి అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఆ రొయ్యి పుట్టును కూడా తీసుకుని, అంటే ఏం కాదు, చిన్న చిన్న రొయ్యలు, ఎండిపోయిన రొయ్యలు ఉంటాయి, వాటిని తీసుకుని వాటిని కూడా ఫీడ్ గా వేస్తాం. చూసారు కదా, ఈ పద్ధతిలో మనం కానీ పిల్లలకు ఫీడ్ ఇవ్వగలిగితే పిల్లలు చాలా ఆరోగ్యంగా తయారవుతాయి. ఫస్ట్ నుంచి కూడా బాడీస్ చాలా బాగా అద్భుతంగా రెడీ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.